హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులైతేనేమి ఉద్యోగార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ 2026. మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అలాగే ప్రెస్ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్న అంశం కూడా జాబ్ క్యాలెండర్ 2026. ఈ జనవరిలోనే జాబ్ క్యాలెండర్ వస్తుంది, ప్రకటిస్తామని స్వయాన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగార్థులైతే చాలా ఆసక్తిగా ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు. 1,00,000 ఉద్యోగాలపైన ప్రకటిస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తదనుగుణంగా ప్రణాళికలు వేసుకొని ప్రతి నిరుద్యోగి అయితే ఆశగా, లక్షలాది మంది నిరుద్యోగి ఆశగా తగు ప్రణాళికలు వేసుకొని ఇక ప్రిపరేషన్ కొనసాగిద్దాం. ఈ నెలలో జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, అలాగే జాబ్ క్యాలెండర్ వస్తుంది, తద్వారా మంచి ఉద్యోగం సాధించాలని ప్రతి నిరుద్యోగి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొంటున్నాడు. కాబట్టి వారికి విపరీతంగా ఆకర్షిస్తున్న అంశం ఏంటంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇంకా రాకపోవడం ఏంటి, ఇంకా ఈ జనవరి నెల 12 రోజులు మాత్రమే ఉంది అని ఈ ఆర్టికల్ కూడా మనకి చెప్తున్నారండి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ యొక్క న్యూస్ పేపర్లో కవర్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటూ మనం దీని యొక్క సాధ్యాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని గెస్ చేద్దాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకు తెలిసిన సమాచారం కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇక దయచేసి ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఇది కరెక్ట్ టైం అండి. మీకు జాబ్ అలర్ట్స్ అలాగే ఇలాంటి ముఖ్యమైన సమాచారం కనుక మీకు అందితే తగు ప్రణాళికలు వేసుకొని మీరు సిద్ధపడతారనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఇన్స్టిట్యూట్ కూడా మీరు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి, ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ ఆర్టికల్ ఏంటంటే జాబ్ క్యాలెండరు ఎప్పుడు. ఇదే మన మదిని తోలిస్తున్నటువంటి $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి దాని మీద విస్తృతంగా సాధ్య సుసాధ్యాలు అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ముందు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చాడో అక్కడ మనకు అవసరమైనటువంటి న్యూస్ మనకు కావాలి, మనం జాబ్కు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. చూడండి, జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం, అందుకే నిరుద్యోగులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా మరో 12 రోజుల్లో నెల ముగింపు, ఇంకా 12 రోజులు మాత్రమే ఉందండి. లక్షలాది మంది నిరుద్యోగులు ఆశలు. మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ, ఇప్పుడు మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధము. ప్రస్తుత సర్కార్ పైనే నిరుద్యోగుల ఆశలు. ఎందుకంటే మెయిన్ టాపిక్స్ ఇక్కడ పాలిటిక్స్ కానీ రాజకీయాల గురించి మనం మాట్లాడమండి. మనకు కావాల్సిన ఉద్యోగం, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇవి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. చూడండి, జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం 2 ముక్కలు చూద్దాం. అక్కడ జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ సిట్యువేషను, ప్రస్తుత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇటీవల మంత్రి లోకేష్ ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కలిగింది. అయితే ఈ నెల ముగియడానికి మరో 12 రోజులే ఉండడంతో ఈ నెలలో క్యాలెండర్ విడుదల చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జాబ్ క్యాలెండర్ కోసం ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా నిరుద్యోగుల నుంచి డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. ఇది ప్రజెంట్ సిట్యువేషన్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగార్థి, ప్రతి నిరుద్యోగి సుమారుగా 20 లక్షల మంది ఉన్నటువంటి వివిధ రంగాల్లో 20 లక్షల పైన ఉన్నటువంటి నిరుద్యోగులైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు అయితే ప్రకటిస్తుంది. ఒక మంచి ఉద్యోగాన్ని సాధించి మనం ఈ సంవత్సరం సెటిల్ అవుదాం అని ఈ సంవత్సరం అవుట్పుట్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, 10th ఇంటర్మీడియట్ ఎవరైనా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, ఒక చిన్న జాబ్ అన్నా సాధిద్దాం, లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నా ప్రిపేర్ అవుదాం అని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు యువత. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2026 కోసం ఎంతో ఆతృతగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇంకా ఈరోజు వస్తుందని మన యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు. అనేక ప్రశ్నలు కూడా వేశారు. దానికి సంబంధించిన ఈ యొక్క అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో, దీనికి ముందున్న వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. జాబ్ క్యాలెండర్ అనేది ఒక పెద్ద
చెప్పాలంటే ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఎందుకంటే అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఆల్రెడీ 150 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అప్పటికే ఒక 40 డిపార్ట్మెంట్ల ప్రోగ్రెస్లో ఉన్నాయని, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వాలని. అలాగే స్వయాన సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ విజయానంద్ గారు అయితే ఈ నెలాఖరికి అర్హులైనటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వమని స్వయాన ఒక మెమో జీవో కూడా జారీ చేసిన సంగతి మీకు విదితమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యజ్ఞంలో నిమగ్నమై ఉంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి, పెద్ద ప్రాసెస్. ఒక డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్లు కాదు, ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఈ యొక్క పోస్టులు అనేవి గుర్తించడం జరిగింది, నిర్ధారణ చేశారు. అలాగే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఈ ఖాళీని ప్రకటించారు. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి అయితే సమాచారం అందవలసి ఉందని ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేశాం. ఈ నేపథ్యంలో అవి కూడా అందినప్పుడు ఇంకా ప్రమోషన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఎరేజ్ అయ్యే వ్యాకెన్సీస్ ఏవైతే ఆ యొక్క ఖాళీలు వస్తాయి ఈ మొత్తం ఈ నెలాఖరికి తెలిసేటటువంటి అవకాశము ఉంది అనేది స్వయాన సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు శ్రీ విజయానంద్ గారు ఇచ్చినటువంటి జీవో మెమో బట్టి అర్థమవుతుంది. అన్ని హెచ్ఓడీలకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే సిఎస్ గారు ఇచ్చారు. కాబట్టి మరి వ్యాకెన్సీస్ ఎప్పుడు వస్తాయి? ఈ నెలాఖరికే వస్తాయి. ఎందుకంటే ప్రమోషన్లు ఈ నెలాఖరులోపు కంప్లీట్ చేయండి. ఇంకా వచ్చే నెలలో ఖాళీలు అయితే 7వ తారీఖులోపు, ప్రతి నెల 7వ తారీఖులోపు కంప్లీట్ చేయమని ఆ యొక్క మెమోలో, ఆ సర్క్యులర్, ఆ జీవోలో అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఇదైతే వ్యాకెన్సీస్ కొన్ని డిపార్ట్మెంట్లో స్పష్టంగా వచ్చినాయి, కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నవి. ఇంకా ప్రమోషన్స్ అనేవి మేజర్గా చెప్పాలంటే ప్రమోషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు, ప్రోగ్రెస్లో ఉన్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు ప్రమోషన్స్. ఇంకా పంచాయతీరాజులో కూడా ఈ 26,000 కాకుండా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ 26,000 కాకుండా ప్రమోషన్స్ కూడా 26,000 ఆల్రెడీ పంచాయతీరాజు గ్రామ వార్డు సచివాలయంలో హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఈ 26,000 వ్యాకెన్సీ అప్లోడ్ చేశారు. ఇవి కాకుండా ఈ నెలాఖరికి అర్హులైనటువంటి ప్రతి ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి పంచాయతీ సెక్రటరీస్ ప్రమోషన్స్ అయితే కదిలిందండి. అలాగే గ్రామాలు కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 జనాభాను బట్టి గ్రామాలు కూడా గతంలో ఉన్నటువంటి వర్గీకరణని ఇప్పుడు కూడా పునర్వర్గీకరణ చేస్తూ, రీఆర్గనైజేషన్ చేస్తూ 4,000 ఉండే జనాభాని 3,000కి గ్రేడ్ 1 చేశారు. కాబట్టి క్రింద ఉండే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రమోషన్స్తో వెళ్ళిపోతారు. అంతకుముందు 4,000 ఉండేదానికి ఆ యొక్క గ్రామం ఖాళీ అయితే ఒక పోస్టే ఖాళీ అయింది గ్రేడ్ 1, గ్రేడ్ 2 అతనికి ప్రమోషన్ ఇచ్చి గ్రేడ్ 1కి పంపాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఆ యొక్క జనాభాని 3,000 చేశారు. కాబట్టి గ్రేడ్ 1 పంచాయతీలు పైన పెరిగితే ఆటోమేటిక్ క్రింద ఉన్న వాళ్ళకి ప్రమోషన్ల అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇంకా పంచాయతీరాజులో కూడా ఇంకా ప్రమోషన్లు పెరుగుతున్నవి. కాబట్టి క్రింద ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ ప్రమోషన్స్కి నెలాఖరికి వస్తుంది. ఇంకా వ్యాకెన్సీస్ అనేవి పెరిగేటువంటి అవకాశము ఉంది ఈ నెలాఖరు కల్లా. కాబట్టి వాటిని కూడా యాడ్ చేసే అవకాశం, ఎందుకంటే ప్రతి గ్రామానికి పంచాయత్ సెక్రటరీ కావాలి. కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా తిరిగి మళ్ళీ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఇంకా వ్యాకెన్సీస్ పెరుగుతాయి. వచ్చే నెలకు కనుక మనం చూసినట్లయితే ప్రమోషన్స్ కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అయిన నేపథ్యంలో వచ్చేటటువంటి వ్యాకెన్సీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జాబ్ క్యాలెండర్ చేయడానికి అవకాశం 100% నాకైతే కనిపిస్తుంది. ఇవన్నీ నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలే, మీకు అవగాహన నిమిత్తం అయితే చెప్తున్నా. ఎందుకు లేట్ అవుతుంది? గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ అయితే తొందరగా చేసేసి ప్రమోషన్లు ఇచ్చేసి వెంటనే వ్యాకెన్సీస్ వేయవచ్చు. ఇక్కడ జాబ్ క్యాలెండర్లు అంటే ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లని ఇక్కడ షెడ్యూల్డ్ చేయాలి. వాటన్నిటికీ ఎప్పుడు ప్రకటిస్తాము, వాటి యొక్క ఎగ్జామ్ డేట్ ఏంది, ఇవన్నీ యూపీఎస్సీ లాగా చేయాలి. కాబట్టి మొదటలో వేసేటటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైనా కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనే. నెక్స్ట్ ఇయర్ కనుక వచ్చాడు జాబ్ క్యాలెండర్, వాటిని కొంచెం మోడిఫై చేసుకుంటూ వాటిని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సమాచారం అయితే ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో రావడం ద్వారా గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్తుంది. నిజంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ప్రెస్ లేకపోతే సోషల్ మీడియాలో ఇలాగా ప్రజలకి
నిరుద్యోగులకి ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్ ఫ్రంట్ పేజీలోనే రావడం వల్ల నిజంగా నిరుద్యోగులకి చాలా మేలు చేసినటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వానికి వీరిచ్చేటటువంటి అర్జీలు కావచ్చు, లేకపోతే రిక్వెస్ట్లు కావచ్చు, అది మంచి రీతిలో వెళ్తే పర్లేదు, కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మిస్అండర్స్టాండ్ జరిగితే ఇలా న్యూస్ పేపర్స్ ద్వారా వెళ్ళినాయి. కాబట్టి గవర్నమెంట్కి కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. ఓహో, నిరుద్యోగులు మన యొక్క యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు, త్వరగా కోరుకుంటున్నారు అనేటువంటి ఒక అంశం అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగ యువత అయితే 3-4 సంవత్సరాల నుంచి కఠోరంగా శ్రమిస్తున్నారు. ఒక మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో 3-4 కాదండి 5-6 సంవత్సరాల నుంచి చాలామంది నాకు తెలిసి నిరుద్యోగ యువత కష్టపడుతున్నారండి. నిజంగా ఇలాంటి ఆర్టికల్స్ అనేవి వారికి ఉపయోగపడేటువంటి అంశాలు. కాబట్టి మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అయితే త్వరలోనే వచ్చేటువంటి అవకాశం అయితే 100% ఉంది. లేట్ అవుతుంది అంటే ప్రాసెస్ ఇది, నాకు తెలిసిన ప్రాసెస్ ఇది జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా ప్యారలల్గా వెళ్తున్నాయండి. ప్రతి డిపార్ట్మెంట్లో ప్యారలల్గా ప్రమోషన్స్ వెళ్తాయి. ఆ ప్రమోషన్ వెళ్ళిన తర్వాత వచ్చే వ్యాకెన్సీస్ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేద్దామని ఒకలా లేట్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే ఇంకా సిద్ధం చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ యొక్క ప్రాసెస్ అప్పుడే కొనసాగింది. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వ్యాకెన్సీస్ అడిగారు, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుందనేది నా యొక్క అభిప్రాయం అండి. నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వారు గనక ప్రకటించకుండానే చాలా నోటిఫికేషన్లు, చాలా అంశాలు ఉపయోగకరమైనటువంటి అందించారు. మరి ప్రకటించారు కాబట్టి స్వయాన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ప్రకటించారు కాబట్టి దీన్ని సీరియస్గానే చేస్తున్నట్టుగా నాకైతే తెలిసినటువంటి సమాచారము. త్వరలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దయచేసి మీరు ఇదవ్వద్దు, అంటే ఒక బాధపడవద్దు. ఏదైనా ఇది పెద్ద అంశం కాబట్టి కొంచెం లేటే పడవచ్చు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికంటే ఒక డిపార్ట్మెంట్ కాదు కాబట్టి మిగతా యంత్రాంగం మొత్తం పనిచేసి అనుకున్న రీతిలో ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అనేది ఒక పర్ఫెక్ట్, ఒక పూర్తి స్థాయిలో అనేది ఇస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇయర్ వైజ్గా యూపీఎస్సీ లాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాగా రాలేదు. కాబట్టి ఇది గనక ఈ జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే ఇక నుంచి అలా వచ్చే అవకాశము ఉంటుందని ఆశిద్దాము. ఇది ఒక పునాదిలాగా చూద్దాము. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఏది ఏమైనప్పటికీ ఈ టాపిక్ అనేది ఈ యొక్క న్యూస్ పేపర్లో ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో వచ్చింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు త్వరగా ఇవ్వడానికి. ఒకసారి కనుక ప్రకటించారంటే ఇక డేట్లు మారవు, టైం మారదు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ అయితే వరుసనే వెళ్తూ ఉండాలి కాబట్టి పటిష్టంగా ఇస్తారు. కాబట్టి ఇదివరకు అట్లా కొంచెం డేట్లు పెంచుతారు, టైం ఇస్తారు అనుకోవద్దు. ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇది నిజంగా మనకి మేలు చేసేటువంటి అంశము. ఇది ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చినటువంటి ముఖ్యమైన అంశం. ఇది మీరు కూడా చదువుకోండి. డిఎస్సి అయితే నిరంతరం వస్తుంది కాబట్టి అది కూడా ఎక్కువ వ్యాకెన్సీస్ వస్తున్నాయి. అలాగే ఈరోజు ముఖ్యమైన అంశం మీకు ఒకసారి డిస్కస్ చేశాను మీతో. ఇంకా మన జయదేవ్ అకాడమీ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయానికి, అదే స్వర్ణవార్డు సచివాలయం అయితే 26,000 పోస్టులు, 26,000 ఉద్యోగాలు అయితే ప్రకటించడం ఆల్రెడీ జరిగింది. ఆల్రెడీ నేను చూపించే ఎలాగే మీకు న్యూస్ పేపర్లో ప్రకటించి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ అప్లోడ్ చేశారు. ఈ ప్రమోషన్స్ ద్వారా ఇంకా వ్యాకెన్సీస్ అనేవి పెరగవచ్చు. కాబట్టి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇక్కడైతే టైం తక్కువ ఉంటుంది, కేవలం 45 డేసే ఉంటాయి గ్రామ వార్డు సచివాలయానికి. ఒక 10 రోజులు వచ్చేసరికి మీరు ఆన్లైన్ చేస్తారు, అప్లోడ్ చేసుకుంటారు. మీ చేతిలో హార్డ్గా ఉండేది 35 నుంచి 30 డేస్, ఇందులో ఏది మీరు కంప్లీట్ చేయలేరు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు 0 నుంచి స్టార్ట్ చేసిన ఇందులో ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంది. పైగా సింగిల్ ఎగ్జామే, గ్రూప్ 1 గ్రూప్ 2 లాగా దీనికి 3 టైర్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి 2 టైర్ ఎగ్జామ్స్ కానీ లేవు. సింగిల్ ఇమీడియట్గా జాబ్ వచ్చేది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ప్రిపేర్ అవ్వు సార్, నేను గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యాను కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ ప్రిపేర్ అవ్వలేదు సార్ అనలేరు. ఎందుకంటే ఇదే సిలబస్ అందులో
1,00,000 ఉద్యోగాలకి జనరల్ స్టడీస్ ఇదే సిలబస్. ఇక్కడ ఎక్కువ మీరు స్థానిక ప్రభుత్వాలు 73, 74 సంబంధించింది ఎక్కువ పంచాయతీరాజ్ యాక్ట్ చదువుతారు. ఇవే అంశాలు గ్రూప్ 1లో కూడా పలుమార్లు చాలా డీప్గా ఇచ్చారు. ఇదిగానే చదివితే అక్కడ ఇంకా ఆన్సర్ చేయొచ్చు. నేను రాశాను కాబట్టి ప్రిలిమినరీ మెయిన్స్ నేను రాశాను కాబట్టి దీని మీద ఎక్కువ అడుగుతారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కాబట్టి స్థానిక ప్రభుత్వాల మీద అవగాహన ఉండాలి కాబట్టి. ఓకేనా? ఇది గ్రామ వార్డు సచివాలయం, స్వర్ణ వార్డు సచివాలయం సంబంధించినటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మీకు ప్రతినిత్యం చూపిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మన ఆస్పిరెంట్స్ అయితే బుక్స్ తీసుకున్నారు. ఇవి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా అనవసరమైనటువంటి అన్వాంటెడ్ మెటీరియల్ ఏం లేకుండా డైరెక్ట్గా ప్రతి బిట్టు మనకి ఈ యొక్క ఎగ్జామ్లో వచ్చే విధంగా మేము స్వీయ అనుభవంతో, మా సొంత అనుభవంతో, నేను 3 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి అనుభవంతో, గ్రూప్ 2 ఇవన్నీ ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఈ అనుభవంతో మీకైతే నేను ఇవి రాసామండి, కష్టపడి రాసాం. ఇది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడిద్దండి. ఇది 2026 ఇది లేటెస్ట్ అప్డేటు, ఇది మొన్నే వచ్చింది. ఈ రోజు వరకు ప్రభుత్వ పథకాలు మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2 మొత్తానికి అన్ని ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసే ప్రతి ఎగ్జామ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల పాలసీలు ఉంటాయి కాబట్టి ఈ బుక్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆర్డర్ చేసుకోండి. అలాగే కేటగిరీ 1కి సంబంధించినటువంటి బుక్ అండి ఇది. పంచాయతీరాజ్ యాక్టు, గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు అన్నీ వాటికి సంబంధించినటువంటి ప్రతి అంశము గ్రామ వార్డు సచివాలయం, పంచాయతీరాజ్ యాక్టు గురించి అప్పుడు ప్రభుత్వ పథకాల నుంచి మొత్తం మీకు అందుబాటులో ప్రీవియస్ ఎక్కడా దొరకదు. ఒకసారి చదువుకుంటే మీకు అవుట్లైన్స్ వస్తాయి కాబట్టి ఎలిమినేషన్తో మంచి మార్కులు సాధించవచ్చు. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇది వెయిటేజీకి సంబంధించినటువంటి కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి టాప్ 10 మోడల్ పేపర్స్. ఇది ఉంటే కనుక మీరు చక్కగా ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా చదువుతారు. ఇక మిగతా వచ్చే డిజిటల్ అసిస్టెంట్ టాప్ 10 మోడల్ పేపర్స్, ఇది కూడా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో రాసాము. నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి, ఇదిగోండి ఇవన్నీ బుక్స్ అన్నీ మీకోసం గ్రామ వార్డు సచివాలయం సంబంధించినవి రాసే విలేజ్ సర్వేర్ అండి. ఈ బుక్స్ అన్నీ మన జయదేవ్ అకాడమీ వారు మీకోసం రాసే లేటెస్ట్ 2026 సంబంధించినటువంటి ఆల్రెడీ అయితే మనకి మంచిగా రాసినటువంటి బుక్స్ అండి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో రాసిన బుక్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎంటెక్ పిహెచ్డి చదివి జాబ్ సాధించినటువంటి 17 మంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో తయారు చేసిన బుక్స్. ఇవి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి ఆదరణ పొందినవి. చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఇవి పర్చేజ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా త్వరగా మీ కాపీని బుక్ చేసుకోండి, ఆర్డర్ చేయండి. మీకు త్వరగా రిజిస్టర్ పోస్ట్లో ఇంటికి వస్తుంది. ఒక 3-4 రోజులు వస్తుంది. దూరం అయితే 1 రోజు 2 రోజులు లేట్ అవుతుంది. రిజిస్టర్ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీ ఇంటికి వచ్చి మీ సంతకం చేయించుకొని మీకు ఇంటికి అందించి వస్తుంది. అలా మీకు భద్రంగా ఇవి అయితే పంపుతున్నా. 1-2 రోజులు లేట్ అయిందని కంగారు పడొద్దు. ఇప్పటికే కొన్ని 100 పోస్టులు అయితే చేసాం. ఎక్కడ చిన్న ట్రబుల్ కూడా లేదండి. కాబట్టి ఈ యొక్క బుక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి, ఆర్డర్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. విజయవాడ బుక్ స్టాల్లో కూడా మీకు ఎగ్జిబిట్ చేశాను. ఇవన్నీ మన ఆస్పిరెంట్ చాలామంది వచ్చారు, మనతో షేర్ చేసుకున్నారు వాళ్ళ అనుభవాలు. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక ఈ బుక్స్ ఆర్డర్ చేసుకునే విధానం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ బుక్ అండి ఇది, సెకండ్, థర్డ్ బుక్స్ అన్నమాట. ఈ 3ని కాంబో ప్యాక్ అంటాం. కేటగిరీ 1కి ఉపయోగపడుతుంది. దీనికి 999 రూపాయలు ఫోన్పే చేయండి ఈ నెంబర్కి. ఆ తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ షేర్ చేయండి. ఇదే నెంబర్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఒకటి వచ్చేసరికి ఫోన్పే రిసిప్ట్, రెండోది మీ ఫుల్ అడ్రస్, మీ నేము, ఫాదర్ నేము, డోర్ నెంబరు, విలేజ్, మండల్, డిస్టిక్, అలాగే ఆ యొక్క పిన్ కోడ్, సెల్ ఫోన్ నెంబరు, ఇంకేమైనా ఉంటే మీరు రాసుకోవచ్చు. ఇలా ఈ బుక్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నవండి కాంబో ప్యాక్ రూపంలో. కాంబో ప్యాక్ తీసుకోండి. సపోజ్ మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ప్రిపేర్ అయితే ఫస్ట్ 2 బుక్స్ అంటే మొదట్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం, పంచాయతీరాజ్ బుక్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుక్ వచ్చింది. కింద మీరు పేరు రాయండి. ఓకేనా? ఈ 3 బుక్స్ అందుబాటులో ఉన్నవి. ఇక మన యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి చాలామంది అడుగుతున్నారండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ టైప్ చేయండి, ఇన్స్టాల్ అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ కానీ చూస్తే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని దీన్ని మీరు చేయొద్దు. యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ 9010960649 నా నెంబర్ ఇచ్చుకున్నాను. మీ నెంబర్ మీరు ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క యాప్లోకి వచ్చేస్తారు. ఇదిగోండి స్టోర్ కనుక స్టోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టోర్ అని రాస్తాను. అక్కడ ఆల్ కేటగిరీస్ అని ఉంటాయి. ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేస్తే
ఇలా మన కోర్సెస్ అన్నీ వస్తాయి. ఇతనైతే పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, విఆర్ఓ సంబంధించి కోర్సు కొన్నారు. అలాగే ఇక్కడ మనం చూడండి పశుసంవర్ధక సహాయకులు ఉంది, ఎనర్జీ అసిస్టెంట్, జనరల్ స్టడీస్, ఇది వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇక డిజిటల్ అసిస్టెంట్. ఇలా కోర్సెస్ మొత్తం అన్నీ క్రిందికి పైన స్క్రోల్ చేస్తే మీకు అవసరమైన వస్తుంది. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇలా వస్తుంది. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి కేటగిరీ 1 పర్చేజ్ చేశారు. ఇదిగోండి బై నౌ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఫోన్పేలో మీరు కట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ ఫోన్పే మీద క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు 30 సెకండ్స్ 1 మినిట్ వెయిట్ చేయండి. యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. వచ్చిందాక వెయిట్ చేస్తే కంటిన్యూ మీద చేస్తే ఆ తర్వాత కంటెంట్ వచ్చింది, క్వాంటిటీ అప్డేట్ మెంటల్ ఇట్లా ఫోల్డర్స్ ఉంటాయి. చక్కగా మీరు హ్యాపీగా చూడవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ కోర్సెస్ అనమాట. మీ ప్రాక్టీస్కి మనం ఇచ్చిన కోర్సెస్ ఇవన్నీ 1 ఇయర్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ 1 ఇయర్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడైతే ఆఫర్స్లో ఉన్నవి పర్చేజ్ చేసుకోండి. అలాగే విలేజ్ సర్వేరు, జూనియర్ లైన్మెన్ ఇవన్నీ మన ఆన్లైన్ క్లాసెస్ అండి. కాబట్టి ఇప్పటి వరకు మెటీరియల్ అయితేనేమి ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీ మీకు అందుబాటులో తీసుకొచ్చింది. ఇక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా కూడా, ప్రెస్ కూడా మీకోసం అయితే మంచి ఆర్టికల్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. కాబట్టి వారికి మరొకసారి జయదేవ్ అకాడమీ మన యాస్పిరెంట్స్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ నిరుద్యోగుల పక్షాన మంచిగా ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క 1,00,000 జాబులతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. మరిలో కొంచెం టెక్నికల్స్ ఉండడం వల్ల అది కూడా మీకు నేను చెప్తున్నా, ఎందుకు లేట్ అయింది నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశం నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలుగా పరిగణించండి. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి నేను ఏది చెప్తున్నా మన యాస్పిరెంట్స్కి తదనుగుణంగా ప్రణాళికలు వేసుకొని సిద్ధంగా ఉండి ప్రిపరేషన్ కొనసాగండి. మంచి ఉద్యోగం సాధించాలని ఈ యొక్క నూతన సంవత్సరాలు మీ అందరిని మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.